వైసీపీ హయాంలో ఆళ్లగడ్డ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి చేసిన పనుల గురించి మాజీ ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి ఆధారాలతో సహా బయటపెట్టారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే మాట తీరుపై ఆయన మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి మాట్లాడుతూ ఎర్రగూడు దిన్న గ్రామ అభివృద్ధి గురించి స్థానిక ఎమ్మెల్యే నోటికి వచ్చినట్టు మాట్లాడుతుందని, ఇది సరికాదని అన్నారు. కొత్తపల్లి గ్రామానికి సీసీ రోడ్లు వేసిన ఘనత వైఎస్ఆర్సీపీదేనని, ఆర్ఎండ్బి రోడ్లు కూడా వేసింది మేమే అని ఆధారాలతో సహా నిరూపించారు. ఇప్పటికైనా అభివృద్ధి చేసింది ఎవరు అని తెలుసుకుని మాట్లాడాలని ఆళ్లగడ్డ ఎమ్మెల్యేను మీడియా ముఖంగా తెలియజేశారు. స్థానిక ఎమ్మెల్యే ఇప్పటికైనా అబద్ధాలు చెప్పడం మానుకోవాలని, ఏదైనా ఉంటే ఆధారాలతో సహా నిరూపించాలని తనదైన శైలిలో విరుచుకుపడ్డారు మాజీ ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి. పనులు చేయలేదు, అసలు అభివృద్ధి జరగలేదు ఇక్కడ కూడా అన్న విధంగా మాట్లాడి ఆమె ఇప్పుడు ఏదో ఈ తాలూకా మొత్తానికి అభివృద్ధికి శ్రీకారం చుడుతున్నట్టు ఆమె మాట్లాడడం చాలా హాస్యాస్పదం. ముందుగా తెలుసుకోమని చెప్పి కోరుతా ఉన్నాను. మీ ఊరికి కొత్తపల్లెకి కూడా మేము అధికారంలో ఉన్నప్పుడే రోడ్డు వేసింది. దొన్నిపాడు టు డబ్ల్యూ కొత్తపల్లె 3 కోట్ల రూపాయల రోడ్డు, ఎర్రగుంట టు డబ్ల్యూ కొత్తపల్లె 2 కోట్ల రూపాయల రోడ్డు, చాకరాజు టు డబ్ల్యూ గోవిందకి రోడ్డు, దాని తర్వాత గోవింద టెంపుల్ ఏదైతే ఉందో ఆ టెంపుల్ ముందర సీసీ రోడ్డు మొత్తం కూడా ఆ ఊర్లో ఎక్కడి నుంచో సమస్యగా ఉంది. 90 లక్షల రూపాయలు ఆ మొత్తం గ్రామం అంతా సీసీ రోడ్డు. అదేవిధంగా దొన్నిపాడు మెయిన్ విలేజ్ హైవే, అదేవిధంగా భాగ్యనగర్ మెయిన్ విలేజ్ హైవేలు రెండు కూడా ఎప్పుడు కూడా రోడ్ వేసిన వెంటనే ఆ 2 రోడ్లు కూడా కుంగిపోతా ఉంది. 6 నెలలకి సంవత్సరానికి 40 ఏళ్ల నుంచి మీరు చేయలేకపోయినారు. మేము అధికారంలో 6 కోట్ల రూపాయలతో ఆ రోడ్డుకు మరమ్మతులు చేసి ఆ 2 దగ్గరలో కూడా సీసీ రోడ్లు కంప్లీట్ గా వేయించడం జరిగింది. అదేవిధంగా అర్జునాపురం నుంచి అమ్మిరెడ్డి నగరంకి నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు నువ్వే టెండర్ వేసుకొని ఆ వర్క్ స్టార్ట్ చేసి 2 సంవత్సరాలు క్యాన్సిల్ చేసుకోకుండా అట్లనే పెట్టిన వాళ్ళు మట్టి రోడ్ల మీద తిరుగుతున్నారని 2 సంవత్సరాలు దాన్ని పట్టుబట్టి దాని తర్వాత వర్క్ క్యాన్సిల్ చేపించి ఆ రోడ్డును కూడా మేమే పూర్తి చేయడం జరిగింది. ఈరోజు ఇన్ని కార్యక్రమాలు చేసిన తర్వాత కూడా నువ్వు మాట్లాడుతున్నావు అని అంటే నీకు కనపడడం లేదని అర్థం. మా గ్రామంలో అభివృద్ధి చేయలేదని నువ్వు చెప్తున్నావు. మీ గ్రామంలో ఈ కొత్తపల్లె గ్రామంలో నేను మీ కొత్తపల్లె గ్రామంలో కట్టిన సొసైటీ షెడ్స్ 2019 నుంచి 2024 మధ్యలో కొత్తపల్లె గ్రామంలో కట్టిన సొసైటీ గోడౌన్ ఇది. 2014 నుంచి 2019 నుంచి 24 మధ్యలో పెట్టిన సచివాలయం 4 నేడు కింద స్కూల్ బిల్డింగ్ తయారు చేసినది, స్కూల్ బిల్డింగ్ లోపల ఉన్న ఎక్విప్మెంట్స్ ఇచ్చినవి. ఇవన్నీ కూడా 19 నుంచి 24 మధ్యలోనే జరిగినాయి. నేను అభివృద్ధి చేసినా కాబట్టి మీ గ్రామంలో కూడా నాకు 450 ఓట్లు పడినాయి. 2024 ఎలక్షన్ లో 450 ఓట్లు నాకు కూడా పడినాయి కాబట్టే ఈ రోజు నేను అధికారంలో లేకపోయినా గానీ మీ గ్రామానికి మళ్ళా కూడా ఇప్పుడు వేసిన సీసీ రోడ్ లో జెడ్పీ నుంచి 10 లక్షలు, ఎంపీ ఫండ్ నుంచి మా పార్టీకి సంబంధించిన ఎంపీ ఫండ్ నుంచి 5 లక్షలు, 10 లక్షలు మీ గ్రామానికి సీసీ రోడ్ లో కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి కనుక్కో, తెలియదేమో నీకు. ఇవంటే మా గ్రామానికి ఇస్తున్నాం, మీ గ్రామం అంటే ప్రేమ లేదు అని. మా గ్రామానికి కూడా మొన్న రీసెంట్ గా ఒక రాజ్యసభ సభ్యుడిని పట్టుకుని 16 లక్షల చంద్రబాబు దగ్గర కల్వత్తు కావాలంటే 16 లక్షల రూపాయలు శాంక్షన్ కూడా చేయించుకున్నాను. నేను అధికారంలో ఉన్నా లేకపోయినా నా ప్రాంతానికి నా ప్రజలకి ఏం అవసరమో అది చేయడానికి ఎల్లప్పుడూ నా వంతు కృషి నేను చేస్తానే ఉంటా. నేను ఏదో మాట్లాడతలేదు అలా మేము చెప్పాం పెన్షన్లు పెంచామా లేదా, ఇస్తున్నామా లేదా అని. పెన్షన్లు ఇస్తున్నావు బాగానే ఉంది, మరి 55 వేల పెన్షన్లు ఇస్తాను మీరే కదా చెప్పింది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు మరి అవెందుకు ఇవ్వట్లే? జూన్ 4వ తారీఖు నుంచే తీసుకోమన్నారు కదా. జూన్ 4వ తారీఖు నుంచి తీసుకోమన్నారు. మరి ఇప్పటివరకు ఎందుకు దాని మీద ఏం స్పందించడం లేదు. ఎన్నిసార్లు అడిగినా కానీ ఈ రోజుకి తల్లికి వందనం వేసినామని చప్పట్లు కొడుతూ ఉన్నారు. 60 to 70% ఇళ్లలో 2 పిల్లలే ఉంటారు. మిగిలిన 30%లోనే ఎక్కువ మంది 3, 4 ఉండే అవకాశం ఉంటుంది. ఇంకెక్కువ మంది పిల్లలు ఉండేది ఆ 30-40% లో. ఆ 60 to 70% వాళ్ళకి పోయిన సంవత్సరం మీరు ఎందుకు ఎగ్గొట్టారు? మొత్తం అందరికి ఎగ్గొట్టారు కదా అమ్మఒడి. పోయిన సంవత్సరం ఎగ్గొట్టి ఈ సంవత్సరం ఇచ్చి అందరికీ ఇచ్చినాం. నువ్వు ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చినామని ఎట్లా చెప్తావు? పోయిన సంవత్సరానికి ఎవరు సమాధానం చెప్తాడు? ఆ జగన్మోహన్ రెడ్డి టైం నుంచి ఆ 5 ఏళ్ళు అమ్మఒడి కంటిన్యూస్ గా వచ్చింది కదా. మా చిత్తశుద్ధి ఎట్లుంటది? అమ్మఒడి చెప్తే కరోనా కష్టకాలంలో కూడా పిల్లలు బడికి పోకపోతే కూడా అమ్మఒడి వాళ్ళ అకౌంట్లలో జమ చేయడం జరిగింది. చెప్పి ఒక సంవత్సరం ఎగ్గొట్టి ఆ సంవత్సరం కలిపి ఆ సంవత్సరం ఏమైందని అడిగేదిలే. ఈ సంవత్సరం ఇచ్చి మేము ఇచ్చేసినాం. మహిళలకు 15,000 రూపాయలు ప్రతి ఇంటికి 15,000 నుంచి 60,000 వరకు మహిళలకు ఇస్తా అన్నారు.
ఏమైంది వాళ్ళకి? మా చంద్రబాబు నాయుడు తిట్టడం సరదా కాదు. మేము ప్రతిపక్షం, మా పాత్ర ఏంటి, మేము ఈరోజు ప్రశ్నిస్తాం, ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. ప్రభుత్వం తలలు మెడలు వంచి ఏదైతే పథకాలు మీరు చెప్పినారో ఖచ్చితంగా అమలు జరిగే విధంగా చూడడం కూడా మా బాధ్యత. ఎందుకంటే అది నమ్మి ప్రజలు మీకు ఓట్లు వేసినారు. ఏదో కుటుంబంతరంగా నువ్వు 150 హామీలు చెప్పి ఒక 2-3 అమలు చేసి అయిపోయింది నా పని అంటే అది పద్ధతి కాదు. ఇవన్నీ కూడా నువ్వు చేసే కార్యక్రమాలన్నీ కూడా విద్వేషాలు తెచ్చుకుంటే నువ్వేదో చెప్తున్నావు 5 ఏళ్లలో ఈ బ్రిడ్జ్ తెచ్చుకోలేకపోయారు, వాళ్ళ టైంలో కూడా పెట్టారండి. అది కుంగిపోయింది 2023 సెప్టెంబర్ లో వరదలు కుంగిపోయింది. ముందు బ్రిడ్జ్ ఎవరో మాకు తెలియదు. అది కుంగిపోయింది 2023 సెప్టెంబర్ లోనో అక్టోబర్ లో పోయింది. ఆ బ్రిడ్జ్ పోయిన తర్వాత దాన్ని పెట్టి తీసుకొని వచ్చేదానికి 2024 జనవరి ఫిబ్రవరిలో దానికి అన్ని అప్రూవల్స్ అన్ని రావడం జరిగింది. జరిగిన తర్వాత ఎలక్షన్ కోడ్ రావడం వల్ల ఆగిపోయింది. ఏం తెచ్చేది? తేవాల్సిన చాలా ఉన్నాయి, అవి దేవండి తేండి. చేయాల్సినవి ఇంకా 100 ఉన్నాయి, అవి చేయండి. ఇట్లా విద్వేషాలు రెచ్చగొట్టి ఇట్లాంటి మాటలు ఇట్లాంటి చేతలు కరెక్ట్ కాదు. నువ్వు చెప్తున్నావు కదా, ఇవన్నీ నేను చెప్పిన వర్కులన్నీ కావాలంటే ప్రెస్ కూడా ఇస్తా, తీసుకోండి. మీరన్నీ ఏ టైంలో జరిగినా మీరే ఎంక్వైరీ చేయండి. ఎందుకు అన్ని డిపార్ట్మెంట్స్ మీ దగ్గర ఉన్నాయి కదా, ఏ డిపార్ట్మెంట్ లో ఆ టీఆర్ ఆర్ఎండి వాళ్ళందరినీ అడిగేసి తెప్పించుకో, ఏమేమి చేశారు ఆ గవర్నమెంట్ లో, మా మండలంలో, మా గ్రామానికి తీసుకో, తెలుస్తుంది. ఈ రోజు ఒక కొత్త సంస్కృతి ఏర్పడింది, కొత్త ఇది ఏర్పడింది, అది ఏర్పడింది అనేది చెప్తా ఉన్నాం. ఇదే మీ గ్రామానికి రోడ్ వేసి జీనపల్లి దగ్గర బోర్డు వేసినాం కానీ మీ ఊర్లో మేము వచ్చి వేయలే, మీ పులిమేరలో కూడా వేయలేము. అంటే మీ ఊరికి పులిమేర లేదు, మీ ఊర్లో కూడా వేయలేము బోర్డు. మాకు ఉద్దేశాలు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఈరోజు కావాల్సిన పంతంగా అక్కడ పోయి ఏం సాధిస్తావు, దానివల్ల వచ్చేది లేదు, పోయేది లేదు. ఖచ్చితంగా నేను చెప్తున్నా, మేము ఇంతకంటే ఇంకా ఎక్కువ ప్రశ్నిస్తాం. ప్రతి ఒక్క ఇంటికి వెళ్తాం, చెప్తాం మీరు ఏ విధంగా ప్రజల్ని మోసం చేశారో కూడా తెలియజేస్తాం. ఖచ్చితంగా ఈరోజు ప్రజలకు అది తెలియజేస్తూ మా కార్యక్రమాలు మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్తామని తెలియజేస్తాం.